నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ డిస్టిక్. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున కేశినేని శ్రీనాథ్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేశినేని నాని పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకుంటే తిరువూరు, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కొలికపూడి శ్రీనివాస్ పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి స్వామిదాస్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే తిరువూరు నియోజకవర్గంలో పోటాపోటీగా హోరీ జరగబోతుంది. అంటే టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉంది, మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే విజయవాడ వెస్ట్, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే బీజేపీ నుంచి వై సుజన చౌదరి పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి షేక్ ఆసిఫ్ పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ నుంచి బండా ఉమామహేశ్వరరావు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీనివాస్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే విజయవాడ సెంట్రల్లో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే మైలవరం, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సర్నాల తిరుపతిరావు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నందిగామ, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున తంగిరాల సౌమ్య పోటీ చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మండికోట జగన్మోహన్ రావు పోటీ చేస్తారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే నందిగామలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే జగ్గయ్యపేట, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉదయవాను పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.